2021 ఐటీ నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం కోరినప్పుడు వాట్సాప్ మెసేజ్ల వివరాలను వాట్సాప్ సేవలు నిర్వహిస్తున్న మెటా కంపెనీ బహిర్గతం చేయాలి. దీని ముఖ్య ఉద్దేశం అవాంఛనీయ మెసేజ్లు అంటే ఫేక్ మెసేజ్లు, తప్పుడు సమాచార వివరాలను మొదటగా ఎవరైతే పంపుతున్నారో ఆ పంపిన వ్యక్తిని గుర్తించడానికి సహాయపడుతుందని, దీనికి సహకరించాలని భారత ప్రభుత్వం వాట్సాప్ మెసేజ్ల సంస్థ అయిన మెటా కంపెనీలను కోరడం జరిగింది. అయితే దీనికి బదులుగా వాట్సాప్ సంస్థ భారతదేశంలో 40 కోట్ల మంది వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయి, వారి మెసేజ్ల డేటాను ఏళ్ల తరబడి స్టోర్ చేయడం కష్టమని, అది అసాధ్యమని వాట్సాప్ సంస్థ వాదిస్తుంది. ఇదే కాకుండా ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో అది వారి యొక్క ప్రైవసీని మరియు వారి యొక్క రహస్యాలకు భంగం కలిగించడం అని చెబుతుంది. ఇదే కాకుండా వాట్సాప్ ఎన్క్రిప్షన్ మెసేజ్ ఆప్షన్ తీయడం కూడా జరగదు. అలా వాట్సాప్ ఎన్క్రిప్షన్ మెసేజ్ సేవలను రద్దు చేయడం కావాలంటే ఇండియాలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తామని చెబుతున్నారు. వింటున్న మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ను ఒకరు సెండ్ చేస్తారు, ఆ మెసేజ్ను వేరే వ్యక్తి రిసీవ్ చేసుకుంటారు. అంటే ఆ మెసేజ్ను ఆ వ్యక్తి మాత్రమే చూడగలరు, ఆ వ్యక్తి మాత్రమే చదవగలరు. ఇలాగే ప్రతి మెసేజ్కు క్రిప్టోగ్రాఫిక్ లాక్ ఉంటుంది. ఈ క్రిప్టోగ్రాఫిక్ లాక్కి ఎవరైతే మెసేజ్ చూస్తున్నారో ఆ రిసీవర్ వద్ద మాత్రమే ఉంటుంది. వారు తప్ప ఎవరు ఆ మెసేజ్ చూడలేరు, ఎవరు ఆ మెసేజ్ చదవలేరు కూడా. దీన్నే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అంటారు. అలాగే వాట్సాప్ సంస్థ కూడా ఈ మెసేజ్ని చదవలేదు, చూడలేదు కూడా. కానీ భారత ప్రభుత్వం అవాంఛనీయ మెసేజ్లు, ఫేక్ పోస్టులు, తప్పుడు సమాచారాలను, వివరాలను ఎవరైతే పంపుతున్నారో ఆ పంపే వ్యక్తులను గుర్తించడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. ఇది సాధ్యం కాదంటూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. ఢిల్లీ హైకోర్టులో ఐటీ నిబంధనల విచారణ సందర్భంగా వాట్సాప్ సంస్థ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ వల్ల యూజర్ల యొక్క వ్యక్తిగత సమాచారం సేఫ్గా ఉందనే ధీమాతోనే వాట్సాప్ వాడుతున్నారని, ఒకవేళ మమ్మల్ని కేంద్రంలో ఎన్క్రిప్షన్ తొలగించమంటే ఇండియాలో ఇక మీదట మా సేవలు రద్దు చేసుకుంటామని వాట్సాప్ సంస్థ అయిన మెటా కంపెనీ అయితే చెప్పడం అయితే జరిగింది. 2021లో తెచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లక్షల కోట్ల మెసేజ్లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాలని, దాచిపెట్టి ఉంచాలని ఈ రూల్ ప్రపంచంలో ఎక్కడ లేదని తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మరియు వాట్సాప్ సంస్థ మధ్య జరుగుతున్న వివాదం. మీకు ఏమి అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.